హలో హాయ్ అండి. ఈరోజు మీకు శారీ డ్రైపింగ్ టిప్స్ 1-2 నాకు తెలిసినవి చెప్తానండి. మీకు నచ్చితే ఫాలో అవ్వండి. ఇది బ్లాక్ సింపుల్ శారీ అండ్ నా బ్లౌజ్ కూడా ఈ బ్లౌజ్ ఒక 4 ఇయర్స్ అయింది. నేను ఎక్కడ చూడలేదు తర్వాత ఇలా బ్లౌజ్ కుట్టించుకోవడం, అందుకనే షేర్ చేస్తున్నాను. మీరు ఎప్పుడైనా బయట పిన్ పెట్టుకునేటప్పుడు ఎండ్ కాకుండా కొంచెం దూరంగా పెట్టండి హ్యాండ్ దగ్గర. అప్పుడు మీకు మెడలో నెక్లెస్ పెట్టుకున్నప్పుడు మంచిగా కనిపిస్తుంది అనమాట. అది ఎండ్ పెట్టుకున్నారంటే అసలు కనిపించదు, మెడలో ఏం వేసుకుంటున్నారో కవర్ చేసేస్తుంది మొత్తము. ఇలా సింగిల్ స్టెప్ వేసుకుంటే మీరు చాలా సన్నగా కనిపిస్తారు. అండ్ బ్యాక్ ఇలా పెట్టించుకున్నానండి, ఎంత మంచిగా కనిపిస్తుందో చూడండి. మీరు ఎప్పుడు ఏ డార్క్ కలర్ బ్లౌజెస్ వేసుకున్నా ఇలా ఒక థీమ్ ప్రకారం పెట్టించుకుంటే మీకు స్కిన్ కలర్కి ఆ కలర్కి మధ్యలో మంచిగా కనిపిస్తుంది. మోడర్న్గా స్టైలిష్గా కనిపిస్తుంది, మిమ్మల్ని ఎక్కువ ఎలివేట్ చేస్తుంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చెప్తున్నారు కదా, మనం మామూలుగా శారీ బయటకి ఫ్రిల్స్ పెట్టుకొని అక్కడ వరకు మీరు ఒకవేళ పిన్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, పిన్ పెట్టుకోకుండా అలా చేతి మీద కూడా వేసుకోవచ్చు. ఏదన్నా ఫోటో కోసం అలా పిన్ పెట్టుకున్నా కనిపిస్తుందండి. అలా పెట్టుకుని అలా కొంచెం కాలు ముందుకనని మీరు ఫొటోస్ దిగితే చాలా సన్నగా కనిపిస్తారు. మీరు చూడొచ్చు నేను ఎంత సన్నగా కనిపిస్తున్నానో దాంట్లో. సన్నగానే కాకుండా హైట్గా కూడా కనిపిస్తున్నాను. ఇది ఒక మంచి టిప్ అండి. ఫోటో దిగేటప్పుడు ఇలా కూడా వెళ్ళొచ్చు. నేను నార్మల్గా ఇలాంటి శారీస్ని ఇలా సింగిల్ స్టెప్ వేసి ఇలానే క్యారీ చేస్తాను. అండ్ ఆల్సో ఫ్రంట్ మీరు అదే షేప్ పెట్టించుకోవాలని లేదు, మీరు నచ్చినట్టుగా మీరు షేప్స్ మార్చుకోవచ్చు. ఇలాంటి శారీస్కి ఇలాంటి బ్లౌజెస్కి మీకు కరెక్ట్ హెయిర్ స్టైల్ అంటే లూజ్ చేసుకోవడమే అని చెప్తాను. నేనైతే నార్మల్గా లూజ్ చేసుకుంటాను. ఇప్పుడు మీకు ఎందుకు ఇలా ఫ్లక్కర్ పెట్టి చూపించానంటే ఆ పిన్ కోసం అలా ఫ్లక్కర్ పెట్టాను. ఇది నార్మల్గా నేను రెడీ అయ్యి నేను వెళ్ళే విధానం. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి, లైక్ చేయండి. See you next time for more videos.